లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. 10 మంది పిల్లలను కన్నతల్లి ఒక్కటే సాదుతుంది, కానీ అదే 10 మంది పిల్లలు కన్నతల్లిని సాదలేరు. ఒకవేళ అవ్వకు జ్వరం వచ్చి మంచాల పడితే చాలు, అన్ని రోజులు అవ్వా అవ్వా అని అవ్వ చుట్టూ తిరిగి అవ్వ దగ్గర పైసలు భూములు దొబ్బేసిన వాళ్ళంతా ఎవరికి వాడు దూరం అవుతారు. నువ్వు నెల రోజులు అన్నం పెట్టు, నువ్వో నెల రోజులు అన్నం పెట్టవని ముసలోళ్ళను మెంటల్ టార్చర్ పెడతారు. ఎంతమందిని చూస్తలేము కదా. అయితే ఇప్పుడు వార్త ఏందంటే, అయ్యో వా ఎంత కష్టం వచ్చే నీకు. ఎండకు ఎండుతున్నావు, చలికి వణుకుతున్నావు కదా. పాపం చూస్తున్నారా అనులా సామాన్ అంతా బస్తాల మూట కట్టుకొని వచ్చి చెట్టు కింద పడేసి చెద్దరు కప్పిపోతే మనుషులు కనబడితే ఎంత దీనంగా ఎంత బాధతో చూస్తున్నదో పాపం అవ్వ. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఈ అవ్వది కొడుకులకు పెళ్లిళ్ళు చేసి ఆస్తిపాస్తులు వంచిచ్చిందట. ఈ 2-3 ఏళ్ల సంధి ఏజు మీద పడేసరికి పానం మంచిగా లేక మంచాన పడ్డదట. మరి కోడళ్ళు గులిగినరో, కొడుకుల నెత్తిల పురుగు తిరిగి ఇట్లా కంత్రి వేషాలు వేసినరో గాని చెల్ ముసల్లానా నువ్వెందుకు మా ఇంట్లో అని తీసుకొచ్చి గుడి ముంగట ఇట్లా ఇడిచిపెట్టిపోతే గుడి దగ్గరకు వచ్చి వాళ్ళు మంచినీళ్ళు ఇచ్చి ఇంత తిండి పెట్టిపోతుంటే తింటున్నది. ఏదన్నా మాట్లాడదాం అనుకున్నా మాట్లాడలేకపోతున్నది. ఊరోళ్ళు తలా ఒక రకంగా కొడుకులను ఏకిపారేస్తున్నారు కానీ అయ్యా కొడుకులు గిదే నా పద్ధతి. ఎన్నో నోములు నోసి నా కొడుకులు అని ఆస్తిపాస్తులు సంపాదిస్తే ఆఖరికి గీ పరిస్థితి తెచ్చి గుడి ముంగటేసిపోతారు అవ్వను. పాపం ఆమెను చూస్తేనే పానంతా లడిల్లిపోతున్నది. అసలు ఇట్లా వదిలిపెట్టిపోయేదందుకు మనసు ఎట్లా వచ్చిందో ఏందో కదా వాళ్ళకు. దేవా.